హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు SKML ఎంబ్రాయిడింగ్ వర్క్స్. సో ఈరోజు డిజైన్ వచ్చేసి ఒక కొత్త డిజైన్ అనమాట. దగ్గర దసరా అంతా రిపీటెడ్ డిజైన్సే వేసాం కాబట్టి ఛానల్లో మనం వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అవ్వలేదు. సో ఇప్పుడైతే కొత్త డిజైన్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసామండి. సో చూసారు కదా, చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాయన్నమాట ఈ డిజైన్స్ అన్నీ. చూడండి ఒకసారి, లోపలంతా మనం సిల్వర్ కలర్తో ఇలా జరీ థ్రెడ్తో నేను మొత్తం ఇలా అల్లికలా వచ్చిందంతా జరీ థ్రెడ్ అయితే యూజ్ చేశాను, సిల్వర్ కలర్. నెక్స్ట్ వచ్చేసి శారీ కలర్ వచ్చేసి ఇలా గ్రీన్ వచ్చింది, గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ డిజైన్కి నేను ఈ 3 కలర్స్ యూజ్ చేసి ఇలా అయితే వేసాను. ఇకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి, ఇలా క్రేపర్స్ టైప్ వచ్చింది, చిన్న లీవ్స్తో పాటు ఇలా మ్యాంగో డిజైన్ టైప్లో వచ్చింది అనమాట. చాలా సింపుల్గా ఉంది. అంటే మన ఇప్పుడు వరకు వేసిన డిజైన్స్ అన్నింటిలో ఇది ఒక కొత్త డిజైన్ అనమాట. సో ఈ డిజైన్ ఎలా ఉందనేది ఒకసారి మీరు చూసి ఎలా ఉందనేది చెప్పండి. ఇంకా మరికొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తూ ఉంటాను నేను. సో అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హ్యాండ్స్ పార్ట్ కూడా చూసేయండి. హ్యాండ్ డిజైన్ వచ్చేసి మొత్తం మనకి మధ్యలో ఇలా జస్ట్ అల్లినట్లయితే వచ్చింది, మీకు కనిపిస్తుందో లేదో. బ్యాక్ డిజైన్ ఎలా అయితే ఉందో అలాగే వచ్చింది. వచ్చిన తర్వాత మొత్తం దానిపైన మళ్ళీ డిజైన్ అయితే వచ్చింది అనమాట. భలే ముద్దగా వచ్చింది, అలాగే నీట్గా కనిపిస్తుంది, చాలా నీట్గా ఉందన్నమాట డిజైన్. ఇది వచ్చేసి హ్యాండ్కి ఇలా ఒక బంచ్ టైప్ అయితే వచ్చిందనమాట. దీనిపైన నేను ఎలాంటి బుట్టీస్ కానీ వేయలేదు, బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి బుట్టీస్ వేయలేదు. ఇలాగే చాలా నీట్గా ఉంది అనిపించింది, అందుకని చెప్పి నేను ఇలాగే ఉంచేసాను అనమాట. సో ఈ డిజైన్ మొత్తం చూసారు కదా, ఎలా వచ్చింది అనేది నాతో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా డిజైన్ అయితే అవుతుంది. సో హ్యాండ్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా దీనికి నేను స్టోన్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మీకు ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను. సో డిజైన్ మొత్తం ఎలా వచ్చింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.